ప్రైజ్ లార్డ్ బ్రదర్, సుజ్ఞాన్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్. బాగున్నారా? బాగున్నాను బ్రదర్, మీరు? బాగున్నాం బ్రదర్, దేవుని దయ వల్ల. ఆ, ఓకే. ఎక్కడ బయట ఉన్నట్టున్నారా? ఆ, ఓకే ఓకే. ఓకే, సో స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. మలీస్ బ్రదర్ ప్రేయర్ ఓకే, చేస్తారు. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లోక తండ్రి, దేవానికి వందనాలు చేతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయనా, మరి ఈ 7 నెలలో ఆఖరి మంగళవారంలో తండ్రి మీరు మాకు సహాయం చేయండి. మరి ఇదిగోనైనా మరి ఈ కూడికను జూమ్ మీటింగ్ ను ప్రభా ప్రారంభం చేస్తుండగా మీ శక్తి చేత, నీ బలము చేత, ఎస్ లార్డ్. ఇదిగోనైనా మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగోనైనా మరి ఎన్నికలేని మమ్మల్ని నువ్వు ఏర్పరచుకొని నీ సేవ చేయాలని ప్రభా, నాయన మమ్మల్ని నాయన మరి ఈ లోకంలో ఎన్నుకొని ప్రభా మరి నిలబెట్టి అనేకులకు తండ్రి మరి సువార్త అందించడానికి, అనేకులను ప్రభా మరి నీ వైపు నడిపించడానికి మేము ఎంతో యోగ్యత కలిగి ప్రభా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఈ రోజు మరి జూమ్ మీటింగ్ ను ఏర్పాటు చేసిన మరి నాగరాజు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి ఎక్కడ కూడా తండ్రి తప్పిపోకుండా ప్రతి వారం మానక మరి నిత్యము నీ పనిలో ప్రభా మరి నిఘ్నమై ఉంటుండగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ రోజునైనా మరి ఎంతమంది అయితే బిడ్డలు మరి దీనికో అటెండ్ అవుతున్నారో తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సేవను ప్రభా మీరు దీవించండి, అవును. ఆస్వాదించండి. ప్రత్యేకంగా తండ్రి మరి ఈరోజు మరి మాకు చీఫ్ గెస్ట్ గా ప్రభా మరి నవీన్ బ్రదర్ ను ప్రభా మీరు వాక్య సందేశంకు ఏర్పాటు చేయడానికి మీరు ఎంతో సహాయం చేశారు. నిశ్చితమైతే మంచి మాటలు మా ఆత్మను తృప్తిపరచడానికి, మేము ఇంకా నీ పరిచయంలో ముందు కొనసాగడానికి ఇలాంటి ఐక్యతతో మేమంతా ముందుకెళ్ళి ప్రభా అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు పొందుకొని అనేక బిడ్డలను ప్రభా నశించిపోయిన వారిని రక్షించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా నీ కోసం పనిచేయడానికి తండ్రి, అల్పెరుగాక తండ్రి నీ విశ్వాసంలో ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే మాకు సహాయం చేసి జరవలసిన కార్యక్రమం అంతట్లో తండ్రి నీ మహిమకరంగా మాకు ఆశీర్వకరంగా నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే, సో థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. సో ఈ సమయంలో ఒక చిన్న ఇది సాంగ్ పాడుకుందాం. సో ఈ సమయంలో మార్గరెట్ ఒక పాట పాడుతుంది. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ఈ ది లార్డ్. సమయంలో దేవుణ్ణి ఒక పాటతో స్తుతిస్తూ ఆరాధిద్దాము. అందరు కలిసి సాంగ్ పాడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువో. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే
మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కొమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కేడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కేడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. లార్డ్. థ్యాంక్ యూ. సో ఈ సమయంలో బ్రదర్ నవీన్ రాజు గారిని మనం వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ థ్యాంక్ యూ అండ్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ అండ్ సురేష్ రిక్వెస్ట్
to preach us and guide us, help us in all the way spiritually. And this is second time, so and for sure maybe going further also we'll invite you more and more. So thank you, brother. This is the time for you. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అది ఒకసారి నన్ను ఇన్వైట్ చేసినందుకు బాలరాజు బ్రదర్, Thank you, brother. అలాగే మీటింగ్ లో జాయిన్ అయిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. సో ఒక విషయంలో నన్ను క్షమించండి, కొంచెం బయట పనిలో వచ్చేసి నేను అక్కడి నుంచి జాయిన్ అయిపోతున్నాను. నేను రెడీ కూడా అవ్వలేదు. సో Mhm. నా వస్త్రధారణ బట్టి నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను క్షమించండి. No problem. వర్షం పడటం వల్ల నేను ఒకసారి ఆగిపోయాను. అయితే జాయిన్ అయిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు చెప్తూ కొద్ది విషయాలు మనం ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు, Okay. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఏం చెప్తామంటే నేను రక్షించబడ్డాను అని చెప్తాం. రక్షించబడటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ముందుగా మనం చెప్పే సమాధానం ఏంటంటే, మొదటిగా నేను నిత్య నరకంలోనికి వెళ్ళకుండా పరలోకానికి నేను వెళ్తాను. నా ఆత్మ నరకంలో నశించదు, నేను చనిపోను, నిత్య జీవంలోనికి నేను అడుగు పెడతాను, దేవుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరితో మనం చెప్తాం. ఎందుకంటే రక్షించబడిన మొదటి విషయం అది, రక్షణలో మొదటి విషయం అది. అయితే కొన్ని విషయాలు నేను బోధించాలనుకుంటున్నాను. మనం రక్షించబడినప్పుడు క్రీస్తు శిలువలో రక్షణ ప్రణాళికలో మనకేమిచ్చాడు ఆయన? ఆ రక్షణ ప్రణాళికలో మనకి ఇచ్చిన వాటిని మనం పొందుకున్నామా, లేదా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మొదటిగా చూడండి, మనం రక్షించబడినప్పుడు అన్నిటికంటే అత్యధికమైన అద్భుతం ఇది. అన్నిటికంటే ఈ రక్షణలో ఉన్న అద్భుతం ఏంటంటే, సారీ ఒక్క బిగ్గెస్ట్ మిరాకిల్, అత్యధికమైన అద్భుతం ఏంటంటే, నరకానికి వెళ్ళకుండా నిత్య జీవంలోనికి యుగ యుగములు ఆయనతో జీవించే జీవితంలోనికి వెళ్ళటం. ఇది అన్నిటికంటే అత్యధికమైన అద్భుతం. అది మనందరికీ తెలుసు. అయితే ఈ అద్భుతంతో పాటు క్రీస్తు శిలువలో మనకి ఏమేమి ఇచ్చాడు, ఏమేమి అనుగ్రహించాడు, ఏమేమి చేశాడంటే చాలా విషయాలు. ఒక వచనాన్ని చదువుతాం. అపోస్తలుడైన పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి మన జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికిని మనకు దయచేయుచున్నది. అలాగే 4వ వచనం చదువుదాం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించారు. ఆమేన్. చూడండి, ఈ వచనాలు చదివినప్పుడు, ఈ 2 వచనాలు అపోస్తలుడైన పేతురు ఈ వచనాల్లో మాట్లాడిన ఆ విషయాల గురించి, ఈ వచనాల్లో చెప్పిన విషయాల గురించి మొదటగా ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మహిమ, ఆయన గుణాతిశయాలను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన జీవమునకును అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన మహిమ, ఆయన గుణాతిశయాలను బట్టి మనల్ని పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన దైవశక్తి ఏం చేస్తుందంటే, అనుభవ జ్ఞాన మూలముగా మనకి దయచేస్తుంది. ఏ విషయాల్లో దయచేస్తుంది అంటే, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని. ఇదే విషయాన్ని మనం ఇంగ్లీష్లో చదివితే ఏమని ఉంటుందంటే,
లైఫ్ అండ్ గాడ్లీనెస్. అంటే గ్రీకులోకి వెళ్తే వాటి అర్థాలు ఏంటంటే లైఫ్ అంటే బయాలజికల్ లైఫ్, అంటే నీవు ఈ భూమి మీద భౌతికంగా జీవించే జీవితం, ఈ జీవితానికి. అలాగే ఇంకొకటి ఏమని ఉంటది, భక్తికిని, తెలుగులో భక్తి అని ఉంటది, ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అంటే నీ ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని. అంటే భూమి మీద నువ్వు జీవించే ఈ జీవితాన్ని, అలాగే భూమి మీద నీవు కలిగి ఉన్న ఆత్మీయ సంబంధమైన జీవితానికి ఒక శక్తి నీకు కావాల్సినవన్నీ ఇస్తుందంట. ఆ శక్తి ఎలా ఇస్తుంది, ఎలా వస్తుంది అంటే అనుభవ జ్ఞాన మూలముగా, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి. ఏంటి ఈ డివైన్ పవర్? ఈ డివైన్ పవర్ ఏంటంటే ఇది దేవుని శక్తి, అంటే దేవుడికి మాత్రమే ఉన్న శక్తి, దేవుడు మాత్రమే కలిగి ఉన్న శక్తి. ఈ దైవ శక్తి మనకి అనుగ్రహిస్తుంది. ఏ ఏ విషయాలు అంటే ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, మనం అనుదినం జీవించే జీవితమైన, మన ఆత్మీయ జీవితమైన ప్రతీది మన జ్ఞానముతో, మన తెలివితోనే అది నడవదు అంటున్నాడు పేతురు. అది నడవాలి అంటే ఆయన దైవశక్తి ఏం చేయాలి? అనుభవ జ్ఞాన పూర్వకంగా ఆయన దైవశక్తి నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి నీకు కావాల్సినవి అనుగ్రహిస్తుంది అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. అంటే ఈ లోకంలో మనం జీవించే జీవితము, ఈ లోకంలో మనము నడిచే ఆత్మీయతకి ఖచ్చితంగా దేవుని శక్తి, దేవునితో కూడిన అనుభవ జ్ఞానము మనకి ఖచ్చితంగా కావాల్సింది. ఆమె అయితే చూడండి, పేతురు ఈ మాటని మనకు చెప్తూ, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం, ప్రతిరోజు చేస్తాం. ప్రతిరోజు అనుభవ జ్ఞాన మూలముగా దేవుని శక్తితో, అలాగే ఆయన మహిమను ఎవరైతే మనల్ని పిలిచాడో ఆ పిలిచిన వాని మహిమను బట్టి, ఆ పిలిచిన వాని గుణాతిశయములను బట్టి నేను దేవునితో అటువంటి అనుభవ జ్ఞానముగా నేను నడుస్తున్నానా, అటువంటి అనుభవాలు నేను కలిగి ఉంటున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో మనకేమి ఇచ్చాడంటే, మొదటిగా టక్కని మనం ఏం చెప్తాం, నన్ను రక్షించాడు. ఆ రక్షణ ఒక్కటే ఇవ్వలేదు, మొదటగా మన పాపాలను క్షమించాడు, మన పాపాలకి క్షమాపణనిచ్చాడు. చాలా మంది చెప్పేది ఏంటి, ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందుకున్నాం, స్వస్థతనిచ్చాడు, నీతినిచ్చాడు. ఏ నీతి? అది కూడా దేవుని నీతి. పౌలు చెప్తాడు, పాపం ఎరుగని ఆయన మన కోసం ఎందుకు పాపంగా మార్చబడ్డాడంటే మనము దేవుని నీతి కలిగి ఉంటానికి. సో దేవుని నీతినిచ్చాడు. అలాగే అదే పేతురు ఏమంటున్నాడంటే 4వ వచనంలో, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడు? అమూల్యమైనవి, అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానాలు? మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత మీరందరూ కనిపెట్టండి, మీకోసం పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీ మీదకు వస్తుంది అని చెప్తారు. సో పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. అంతేకాదు, మనము దత్తపుత్రాత్ములుగా, మనము దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని దత్తపుత్రాత్మగా చేసుకుంటాడు. సన్షిప్ ఇచ్చాడు, అంటే కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని అంగీకరించాడు. ఇప్పుడు అంగీకరించినప్పుడు ఏం చేశాడు? రీకన్సైలేషన్ చేశాడు, అంటే సమాధానపరిచాడు. తండ్రితో సమాధానపరిచే పరిచర్య మనకిచ్చాడు. వీటన్నిటినీ సిలువలో మార్చేశాడు. ఇవన్నీ ఇచ్చాడా అంటే సిలువలో ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మనకిచ్చాడు, దేవుని నీతి మనకిచ్చాడు, దేవుని లక్షణాలు మనకిచ్చాడు, దేవుడు ఏదైతే ఆయన నడుస్తున్నాడో ఆ నడిచే అనుభవ జ్ఞానం కూడా మనకిచ్చాడు. కానీ వీటన్నిటిని చూసి ఎవరైనా మనల్ని, నీవు క్రైస్తవుడు, ఇదిగో నీలో నేను దేవుణ్ణి చూస్తున్నాను అనే సాక్ష్యం ఎవరన్నా చెప్తున్నారా అంటే చాలా తక్కువ. ఎందుకు? దేవుడు మనకు అనుగ్రహించిన, సిలువలో అనుగ్రహించినవన్నీ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, చాలా మటుకు దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడనే విషయం కూడా మనం గ్రహించలేము. ఒక్కొక్కసారి ప్రతిసారి మనం ఏం చేస్తాం? ప్రభువా నా పాపాలు క్షమించాం, నేను నీతిమంతుణ్ణి. పాపం చేసినప్పుడు మరలా ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు,
ఈ పాపం నుంచి నన్ను విడిపించు అని మళ్ళా ప్రార్థన చేసి ఆ పాపంతో పోరాడి మరలా వాక్యం చదివి ప్రార్థన చేసి బలం పొందుకొని ఆ ప్రార్థన మీద ఆ పాపం మీద పోరాటం చేస్తూ దాన్ని జయించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా చాలా చాలా మంది ఈ పాపం దగ్గరే ఇరుక్కుపోయి ఉన్నారు. సిలువలో పాపాలు క్షమించాడు, ఈ పాపాన్ని మనం జయించాలి, ఈ పాపాన్ని ఒప్పుకోవాలి, ఈ పాపం నుంచి బయటికి రావాలి. దాని తర్వాత ఏమైందంటే నేను రక్షించబడతాను, నేను సిలువలో నన్ను రక్షించాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. సో ఇదొక్క దాని మీదే మనం కేంద్రీకరిస్తాం కాబట్టి ఆయన సిలువలో మనకి ఇచ్చిన అత్యధికమైనవి అమూల్యమైనవి మనం పొందుకోలేకుండా ఉంటాం. అయితే ఈ వచనం చదువుతున్నప్పుడు ఇదే పేతురు ఏమంటాడంటే, ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను నేను 4వ వచనం. వేర్ బై ఆర్ గివెన్ అస్ ఎక్సీడింగ్ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. ఏమంటున్నాడంటే మనకు అనుగ్రహించాడు. గివెన్ అస్ గ్రీక్ లో ప్యాంటా అని ఉంటుంది, అంటే నీకు ఇచ్చేశాడు. ఇక నీకు మళ్ళా నీ దగ్గరికి వచ్చి నీకు ఇస్తాను అనే మాట కాదు, లేదా మళ్ళా నీకు ఒకసారి అనుగ్రహిస్తాననే మాట కాదు. ఒక్కసారి ఇచ్చేశాడంటే దేవుడు ఇచ్చేసినట్టే. ఇంకా ఆయన నేను ఇచ్చేశాను అంటే ఇచ్చేసినట్టే. వేర్ బై ఆర్ గివెన్ అంటు అస్ ఎక్సీడింగ్ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. ఎందుకు వీటిని గ్రేట్ ప్రెషియస్ అని, అమూల్యమైనవి అత్యధికమైనవి అని ఎందుకు అంటున్నాడంటే ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నెరవేరుతాయి అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి నెరవేరుతాయి, లేదంటే ఇవి అమూల్యమైనవి అత్యధికమైనవి కావు. ఇటువంటివి మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దట్ బై దీస్ యూ మైట్ బి పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్. ఏమంటున్నాడంటే వీటి ద్వారా నీవు ఒక దైవికమైన స్వభావాన్ని ధరించుకోవాలి, దైవికమైన స్వభావాన్ని కలిగి ఉండాలి, దైవికమైన డివైన్ క్యారెక్టర్ని, డివైన్ నేచర్ని నువ్వు కలిగి ఉండాలని వాటి కోసం ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, ఈ వాగ్దానాలు ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్వభావాన్ని, ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోవడానికి. ఎందుకు ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి? మొదటగా ఆయన తన స్వభావాన్ని, తన దైవికమైన స్వభావాన్ని, తనకున్న వాటన్నిటిని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఎంత గొప్ప స్వభావం అయితే ఆయన కలిగి ఉన్నాడో, దైవత్వము, దేవుని కుమారుడు అనే స్వభావాన్ని మన కోసం విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఇప్పుడు వచ్చి ఏం చేశాడు? ఆయన నీ పాపపు స్వభావం, నా పాపపు స్వభావాన్ని ధరించుకున్నాడు. మనుషుని స్వభావాన్ని, ఆ శారీరకమైన స్వభావాన్ని ధరించుకున్నాడు. ధరించుకొని ఆ స్వభావాన్ని సిలువలోకి తీసుకొని వెళ్ళి ఆ స్వభావాన్ని సిలువలో మేకులతో కొట్టేశాడు, తీసేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాముని దేవుడు నిర్మించుకున్నాడో, దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకి ఇయ్యబడిన స్వభావము పడిపోయిన స్వభావము కాదు, పాపంతో ఉన్న స్వభావము కాదు, దేవుని స్వభావాన్నే ఇచ్చాడు. కానీ అపవాది మోసగిచ్చి ఏం చేసింది? ఆ స్వభావం నుండి పడిపోయేలా చేసింది, పాపము చేసేలా చేసింది. ఇప్పుడు పడిపోయిన స్వభావాన్ని ఏం చేశాడంటే క్రీస్తు మరలా తిరిగి సిలువలో మనకి ఇచ్చేశాడు. అందుకే పేతురు ఏమంటున్నాడంటే ఈ స్వభావం మరి ఎలా ధరించుకోవాలి, ఈ స్వభావాన్ని ఎలా చూపించాలంటే ఆయన మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. ఇప్పుడు ఆ దేవుని స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలని నీ కోసము అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు మనకు చేశాడు. అందుకే ఆ ముందు వచనంలో చెప్తున్నాడు, ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతాను, 3వ వచనంలో ఉంటుంది, అకార్డింగ్ యాజ్ హిస్ డివైన్ పవర్ హ్యాత్ గివెన్ అంటు అస్ ఆల్ థింగ్స్ that pertain unto life and godliness through the knowledge of him that hath called us to glory and virtue. Ante he hath given us unto us all things that pertain unto life and godliness. ఈ భూమి మీద జీవించే లైఫ్ కి అలాగే గాడ్లీనెస్, దేవునిలాగా జీవించే
ఆత్మీయ సంబంధమైన జీవితానికి కావలసినవన్నీ ఆయన దైవశక్తి మనకు అనుగ్రహించేసింది అంటున్నాడు అపోస్తులైన పేతురు. చూడండి, అంటే ఇంత అమూల్యమైన వాగ్దానాలు, ఇంత ప్రశస్తమైన వాగ్దానాలు మన జీవితాన్ని, మనం ప్రతిరోజు జీవించే జీవితాన్ని, అలాగే ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని కట్టడానికి మన కోసం దేవుడు అనుగ్రహించాడంట. అది కట్టడానికి మాత్రమే కాదు, అందుకే ఏమంటున్నాడంటే దట్ బై దీస్ యు మైట్ బి పార్టేకర్స్ అంటున్నాడు. నువ్వు పార్టేక్ అవ్వాలి, అందులో నువ్వు చూపించాలి, నువ్వు కలిసిపోవాలి దేవుడితో, ఆ స్వభావంలో నువ్వు కలిసిపోవాలి. నిన్ను చూసినప్పుడు ఆ దేవుని స్వభావము నీలో నుంచి కనిపించాలి, ఆ దేవుని లక్షణాలు నీలో నుంచి కనిపించాలి. ఎందుకు కనిపించాలి అంటే దీన్ని ఆయన ఆలయంగా చేసేసాడు, ఇందులో ఆయన ఆత్మని పెట్టేశాడు, పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధాత్మని మనం పొందుకున్నాం. అంటే వీటన్నిటిని ఇప్పుడు ఇది ఆలయంగా మారిపోయింది కాబట్టి ఆయన మనలో జీవిస్తున్నాడు. అలాగే పడిపోయిన ఇప్పుడు మన జీవం ఎక్కడుంది అంటే మన జీవము తండ్రి వద్ద దాచబడి ఉంది. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము మంది కాదు, కానీ మన కోసము మరణించిన క్రీస్తే ఆ ఆత్మ ద్వారా మనలో జీవిస్తున్నాడు. అంటే సిలువ ద్వారా ఏం చేశాడు ఆయన? సిలువ ద్వారా మన పాపాలను క్షమించేశాడు. ఎందుకు పాపాలను క్షమించాలంటే ఆయన నీతిని మనం ధరించుకోవాలని. ఇప్పుడు దేవుని నీతినే మనకు అనుగ్రహించేశాడు కదా, దేవుని నీతినే మనకి ఇచ్చేశాడు కదా. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం ఎలా పోరాడతామంటే పాపం చేసి పడిపోయినప్పుడు, ప్రభా నేను ఈ పాపం చేశా, నన్ను క్షమించు, ఈ పాపం చేశా, నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేస్తాం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ మన పోరాటం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఒకసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత, సొంత రక్షకుడిగా మరలా ఆయనలో బాప్తీసం పొందుకున్న తర్వాత ఒక్కసారి దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అది మనం పాపం చేసిన తర్వాత పోయే అంత బలహీనమైందైతే కాదు. ఒకసారి దేవుడు మనకు అనుగ్రహించాడంటే అది మన వల్ల పోయే అంత బలహీనమైందైతే దేవుడు ఇచ్చేది కాదు. అందుకే చాలా మంది ఏమంటారంటే 1 యోహానులో ఒక వచనాన్ని చెప్తారు. బ్రదర్, మరి 1 యోహాను 2వ అధ్యాయంలో పాపాలు ఒప్పుకోవాలని ఉంటది కదా, 1వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. 8 నుంచి చదువుతాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మనము నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. మనం పాపము చేయలేదని ఒప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరి ఆయన వాక్యము మనలో ఉండదు. అలాగే 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది మన యొద్ద తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉంది. సో ఈ వచనాన్ని చాలా మంది కోట్ చేస్తారు. మనం పాపం చేయలేదని చెప్పకూడదు, ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి అని. చూడండి, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, ఇది కన్ఫెస్ అనే పదము గ్రీకులో ఏమంటుందంటే, చూడండి 1 జాన్ కదా, 1వ యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. If we say we have no sin, we deceive ourselves, and the truth is not in us. If we confess our sins, he is faithful and just to forgive us our sins and cleanse us from all unrighteousness. చూడండి 9వ వచనంలో ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపాలు ఒప్పుకుంటే, చాలా మందికి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. చూడండి, కన్ఫెస్ అనే పదాన్ని గ్రీకు భాషలో హోమోలోగియో అంటారు. హోమోలోగియో అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? టు సే ద సేమ్ థింగ్ ఆర్ టు అగ్రీ విత్ ద సేమ్ థింగ్. ఏమంటాడంటే ఆయన పలికినట్టుగానే పలకాలి అని ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే మన పాపాలని పలకాలని ఉంటుంది.
కన్ఫెస్ అంటే మన పాపాలని చెప్పాలని ఉంటుంది, కానీ గ్రీకు భాషలో మన పాపాలు ఒప్పుకోవటం కాదు. టు సే ద సేమ్ థింగ్ అంటే అగ్రీయింగ్ విత్ ద గాడ్స్ వెర్డిక్ట్, అంటే దేవుడు చెప్పినట్టే మనం పలకాలి అంటాడు. ఏం చెప్పాడు ఆయన? ఆయన నేను మీకోసం నేను మరణించాను కాబట్టి మీరు నా రక్తాన్ని బట్టి మీరు నీతిమంతులు. ఇప్పుడు నేను పాపిని అని పలికే కంటే నేను నీతిమంతుణ్ణి అని పలికితేనే కదా మనం బలం పొందుకుంటాం. అందుకే 9వ అధ్యాయం, అందుకే 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు పాపము చేయకుండా, ఇప్పుడు మీరు పాపం చేయకుండా ఉండాలని ఒక విషయాన్ని చెప్తున్నా. ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు పాపం చేస్తే నీకు నాకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, నీకు నాకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నాను, నా ముందు తండ్రి ఉన్నాడు, తండ్రి ముందుకు వెళ్ళి నేను నిలబడ్డా. ఒకవేళ నేను పాపం చేశాను, పాపం చేసినప్పుడు ఏం చేస్తా? నేను పాపం చేశాను అని తండ్రికి చెప్పాలనుకోండి. తండ్రి ఏమంటున్నాడంటే, నీకు నాకు మధ్యలో ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఎవరు ఆ అడ్వకేట్ అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు నేను పాపిని అని ప్రూవ్ చేయాలంటే అడ్వకేట్ ఏం చేయాలి? పాపి అని ప్రూవ్ చేయాలి. కానీ నేను పాపి అని ప్రూవ్ చేయాలంటే నేను మోస్తున్న నీతి నా నీతి కాదు, నా నీతి, నేను మోస్తున్న నీతి దేవుంది, క్రీస్తుది. నేను పాపి అని అడ్వకేట్ ప్రూవ్ చేయాలంటే యేసుక్రీస్తు కూడా పాపి అని ప్రూవ్ చేయాలి. ఎందుకు? నేను పొందుకున్నది క్రీస్తు నీతి, నా నీతి కాదు, నా స్వనీతి కాదు. అందుకే మీరు పాపం చేయకుండా ఉండటానికి చెప్తున్నా. ఏమనంటే, నువ్వు ఒకవేళ పాపం చేస్తే, ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు, ఇప్పుడు ఆయన నీతిమంతుడు. ఇప్పుడు తండ్రి ఆయనకి వెళ్ళి చూసి, ఆయన పాపం చేశాడా, ఆయనలో పాపం ఉందా అని చూస్తే, ఆయనలో పాపం కనపడితేనే నువ్వు పాపి. కానీ ఆయనలో పాపం కనపడదు కాబట్టి నీ తరపునన్న ఉత్తరవాది ఎవరు? నీతిమంతుడు. ఆయన ఏం చేస్తాడు? తండ్రి యొద్ద మనకున్నాడు కాబట్టి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అందుకే యోహాను ఇది రాసినప్పుడు ఇందులో 3 రకాలుగా సంబోధిస్తాడు. ఒకటి చిన్నపిల్లలారా అంటాడు, ఒకటి యవ్వనులారా అంటాడు, యవ్వనులారా మీరు బలవంతులు కనుక మీరు పాపమును జయించి ఉన్నారని అంటాడు. ఇంకొకటి పెద్దల గురించి మాట్లాడతాడు. ఇలాగా 3 రకాలుగా మాట్లాడతాడు. కానీ మూడిటిని తెచ్చి మనకి ఆపాదించుకోకూడదు. ఎప్పుడు కూడా చిన్నపిల్లలతో మాట్లాడే విషయం గురించి మనం ఆపాదించుకోకూడదు. చిన్నపిల్లలు ఎవరు అంటే పాపంతో పోరాడే వాళ్ళే చిన్నపిల్లలు. కానీ ఎప్పుడైతే మనం యవ్వనస్తులం అవుతామో, వాక్యంతో నింపబడతామో, క్రీస్తు నీతి నాలో ఉంది, నేను రక్షించబడ్డాను, నేను పాపిని కాదు, నేను ఇప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకొని నేను వెళ్ళి బురదలో మునగమంటే మునగను కదా, అలాగే నన్ను రక్షించి నీతిమంతుడిని చేసిన తర్వాత మళ్ళా నేను పాపంలో ఎందుకు వెళ్తానని కొన్ని వచనాల తర్వాత, యవ్వనస్తులారా మీరు బలవంతులు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు, మీరు పాపాన్ని జయించిన వారు అంటాడు అదే యోహాను. అంటే ఎందుకు ఈ వ్యత్యాసము చిన్నపిల్లలకి యవ్వనస్తుల కంటే? నీవు వాక్యము చిన్నపిల్లల స్థితిలో ఉండి ఇంకా పాపం చేస్తే నేను పడిపోయాను, మళ్ళా దేవుని దగ్గరికి ఒప్పుకొని మళ్ళా లెగవాలి, ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటే మనం ఇలానే చేయాలి. కానీ యవ్వనస్తుడు, నేను వాక్యంలో ఎదిగాను, ఇప్పుడు నేను పాలు తాగే స్థితిలో లేను, నేను మాంసం తినే స్థితిలో ఉన్నాను కాబట్టి మాంసాన్ని తింటున్నప్పుడు నేనేం మాట్లాడగలను? నేను నా న్యాయవాది ముందు నిలబడి తండ్రి పక్షం నేనేం చెప్పగలను? నేను నీతిమంతుణ్ణి, క్రీస్తు నా కోసం రక్తం కార్చాడు, క్రీస్తు నా కోసం సిలువలో ఆయన దెబ్బలు తిన్నాడు, నా కోసం చనిపోయాడు, ఆయన విమోచన క్రేదనాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి ఇప్పుడు నేను రక్షించబడ్డాను, నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఇది యవ్వనస్తుడు కలిగి ఉన్న జ్ఞానం. ఇది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం ఏం చేస్తాము? పాపంతో పోరాడం, మనం నీతితో మనం నిలబడి నీతిని పొందుకుంటాం. నేను నీతిమంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను పాపిని కాదు, ఈ పాపముకి నా మీద హక్కు లేదు, నేను ఒకసారి పాపములో మరణించిన తర్వాత మరలా పాపం దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను అంటాడు పౌలు. పాపం విషయమై నేను ఆల్రెడీ మరణించాను, ఇక నేను లేను, ఇప్పుడు నేను నీతి విషయమై బ్రతికాను, ఇప్పుడు నాలో నీతే ఉంది, నాలో దేవుని నీతే ఉంది. ఈ నీతి విషయమై నేను బ్రతికినప్పుడు పాపంతో నాకేంటి పని అని మనం ఇలా నీతి విషయాన్ని బట్టి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ నీతి విషయమై మనం విజయం పొందేస్తాం. అసలు పాపం అనే ఆలోచనే మనకి రాదు. నేను నీతిమంతున్నప్పుడు పాపం అనే ఆలోచన నాకు ఎందుకు? నేను నీతిమంతుడిని. ఇట్లాంటి నడవడికలో మనం నడవగలం. అయితే
అపోస్తులైన పేతురు పాలు తాగే స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడగలడు, మాంసం తినే స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడగలడు. కానీ ఈ అపోస్తులకి ఈ వ్యత్యాసం ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను, అది చెప్పి ముగించుకుందాం. చూడండి, ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినప్పుడు వాళ్ళ యొద్దకు వచ్చి, మీకు నా వాగ్దానాన్ని, పైనుంచి రాబోయే వాగ్దానం కోసం కనిపెట్టండి, ఆ వాగ్దానం మీలోకి వస్తుంది, మీరు వేచి ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ సత్యాన్ని నమ్మారు, దాన్ని పట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తు చనిపోక ముందు వరకు ఎలా ఉండేది? బయట ఒక మందిరం ఉండేది, ఆ మందిరానికి ముందు కోనేరు ఉండేది, దానికి 5 మంటపాలు ఉండేవి. ఎవరైనా యాజకుడి దగ్గరికి మందిరంలోనికి వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళంటే, ఆ కోనేరులో కాళ్ళు కడుక్కొని, గొర్రెల ద్వారం గుండా వెళ్ళి కోనేరులో కాళ్ళు కడుక్కొని, ఆ ఒక గొర్రెను కొనుక్కొని యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు దాన్ని బలర్పించి దాని రక్తాన్ని తీసుకొని బలిపీఠం దగ్గర ప్రోక్షించి, అది అది దానికి ఏ పాపం తెలియదు కదా, సో దాని నీతిని మనకిచ్చేసి మన పాపాన్ని దాని మీద వేసేస్తారు, అది మరణిస్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్. నీతిమంతుడిగా తీర్చబడటానికి 1 సంవత్సరం మటుకు. ఆ ప్రాసెస్ లో నీతిమంతుడికి ఎందుకు తీర్చబడాలంటే ఆ మందిరంలోనికి వెళ్ళే అర్హత మనకు వస్తుంది కాబట్టి నీతిమంతుడు. ఈ ప్రాసెస్ అంతా ఉంది. దీన్ని అంతటినీ యేసుక్రీస్తు మార్చేశాడు. అంటే రాతితో కట్టబడిన మందిరంలో నుంచి ఆయన ఎక్కడికి వచ్చేసాడు? మనలోనికి వచ్చేసాడు. ఆ మందిరాన్ని తీసేసి మన శరీరంతో, మన శరీరాన్ని ఆలయంగా చేసుకుని మన లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత శిష్యులకి బోధించాడు ఆయన. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చిందో, భాషలతో మాట్లాడారో, వాళ్ళకి ఒకటి అర్థమైంది. ఓకే, దేవుడు ఇప్పుడు బయట లేడు, దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మాలో ఉన్నాడు, మాలో ఉన్నాడు. ఆయన ఈ ఆలయం, ఈ శరీరంతో ఆలయాన్ని కట్టుకున్నాడు అని అర్థమైనప్పుడు వీళ్ళు ఏం చేశారు? పేతురు, యోహాను ఆ సమాజ మందిరం యొద్దకి, శృంగాలయం అనే దేవాలయం యొద్దకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తి ఉన్నాడు. నడవలేని వ్యక్తి ఉంటే అతను భిక్షం అడుగుతుంటే, మా వైపు చూడండి అన్నాడు పేతురు. యోహాను చూడమంటే అతను ఏం చేస్తాడు? వీళ్ళ దగ్గర ఏదైనా దొరికిద్దేమో, నాకు దానం చేస్తారని చూస్తే, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాము, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నప్పుడు, ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ చూడండి, పేతురు ఆలయం ముందు నిలబడ్డాడు. ఆ కుంటివాడి వెనకాల ఆలయం, రాతితో కట్టబడిన ఆలయం. ఇప్పుడు అతనికి స్వస్థత కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధపరచబడి యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు ప్రార్థన చేయాలి, ఆలయం యొద్దకి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ అతను వెళ్ళలేడు, ఎందుకంటే పాప భావం ఉంటది కాబట్టి. ఇప్పుడు పేతురు ఏం చెప్పాలి? నీ వెనకాలే ఆలయం ఉంది, ఆలయంలోకి వెళ్ళమని చెప్పలే. ఇప్పుడు ఆ రాతితో కట్టబడిన ఆలయంలో నుండి దేవుడు నాలోనికి వచ్చేసాడని పేతురు గ్రహించి, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ ఇప్పుడు నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. అంటే ఇప్పుడు రాతితో కట్టబడిన ఆలయంలో నుంచి నీకు స్వస్థత రాదు, కానీ నాలో నుండే నీకు స్వస్థత వస్తుంది. ఎందుకంటే నాలోనే ఆ దేవుడు నివసిస్తున్నాడు అని పేతురు డిక్లేర్ చేస్తాడు. నీకు కలిగింది నా యొద్ద ఉంది అంటే, నీ వెనకాల ఉన్న మందిరంలో దేవుడు లేడు, నాలో ఉన్నాడు, కాబట్టి స్వస్థత ఇప్పుడు నాలో నుండే నీ యొద్దకు వస్తుందని అతన్ని స్వస్థపరిచాడు. అంటే వాళ్ళకి ప్రత్యక్షత ద్వారా వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఇప్పుడు దేవుడు బయట లేడు, దేవుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. అంటే అదే విషయాన్ని స్టెఫెన్ కూడా గ్రహిస్తాడు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి ఆ శాస్త్రులు, పరిశీల దగ్గరికి, సమాజపు అధికారుల దగ్గరకు తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ సమాజపు అధికారులు ముందు స్టెఫెన్ని నిలబెట్టినప్పుడు, స్టెఫెను తన నేత్రాలతో, మనోనేత్రాలతో ఏం చేస్తాడు? తండ్రి కుడిపార్శ్వన యేసుక్రీస్తు ఉండటము, ఆయన లేచి నిలబడటము స్టెఫెన్ చూస్తాడు. చూడండి, ఇక్కడ బాగా గమనించాల్సిన ప్రత్యక్షత ఏంటంటే, సమాజ మందిరపు అధికారులు సమాజ మందిరం ముందు నిలబడి ఉంటారు. వారి వెనకాల ఆలయం ఉంది, దేవుని ఆలయము, దేవుని మందిరం ఉంది, కానీ వాళ్ళు దేవుణ్ణి చూడలేకపోతారు. ఆ ఆలయం బయట వారి ముందల నిలబడిన స్టెఫెను అక్కడే నిలబడి, ఆలయం బయట ఉన్న స్టెఫెన్ ఏం చేస్తాడంటే నేరుగా దేవుణ్ణి చూడగలుగుతాడు. ఎందుకు ఇలా చూడగలిగాడంటే, స్టెఫెన్ కూడా ఆ ప్రత్యక్షత తెలుసు. ఇప్పుడు దేవుడు ఆ సమాజ మందిరంలో లేడు,
ఆ దేవుడు నాలో ఉన్నాడు, ఆ దేవుడిని నేను నేరుగా చూడగలను. అంటే దేవుని సేవలో పరిచర్యలో ఉన్న సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు చూడలేని దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని ఆలయం బయట నిలబడిన స్టెఫెన్ చూడగలిగాడు. అంటే ఆ ప్రత్యక్షత ద్వారా అతని మనసు మారిపోయింది. ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, నేను ఈ లోకపు మనిషిని కాదు, నేను పరలోక రాజ్యపు రాయబారి, పరలోకపు వారసుని అన్నది. నా రాజ్యంలో ఉన్న నా తండ్రిని, నా దేవుణ్ణి నేను నేరుగా చూడగలను స్టెఫెన్ చూడగలిగాడు. అంటే ఈ ప్రత్యక్షత ఎలా మారిపోయింది అంటే, వారు రుచి చూశారు ఈ అమూల్యములైన వాగ్దానాల్ని, ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని పేతురు రుచి చూశాడు. అందుకే రుచి చూసి ఏమంటున్నాడంటే, మీరు కూడా ఈ దైవికమైన స్వభావములో పాలివారు అవ్వాలి. యు నీడ్ టు పార్టేక్ ఇన్ దిస్ డివైన్ నేచర్. అంటే దేవుని స్వభావాన్ని, దేవుని లక్షణాలని, దేవుని క్యారెక్టర్ని మీరు చూపించాలి, మీరు ఆ స్వభావాన్ని ధరించుకోవాలని పేతురు చెప్తున్నాడు. సిలువలో మనకి నీతిని మాత్రమే కాదు, పరిశుద్ధతను మాత్రమే కాదు, పాప క్షమాపణ మాత్రమే కాదు, రక్షణ మాత్రమే కాదు, నరకము నుండి పరలోకానికి మాత్రమే కాదు, కానీ దేవుడు మనకి ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్వభావంలో పాలు పంచుకొని ఆయన లక్షణాలని, ఆయన దైవత్వాన్ని, దైవశక్తిని మనం లోకానికి చూపించడానికి. వీటిని ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, వీటిని ఎప్పుడైతే మనం లోకానికి చూపించగలుగుతామో ఆ వాగ్దానాల ద్వారా, అప్పుడు పేతురుని, అపోస్తలుని చూసి, ఇదిగో వీరు నిజంగా క్రైస్తవులని వారి అవతారాన్ని చూసి ఎవ్వరు వాళ్ళని అపోస్తలు, క్రైస్తవులు, భూమిని తలకిందు చేయవారని ఎవ్వరు పిలవలేదు. కానీ వారి స్వభావాన్ని, వారిని క్యారీ చేసుకుని వెళ్ళే లక్షణాలని చూసి వాళ్ళని గుర్తించారు, వీళ్ళు క్రైస్తవులు అని. అలాగే మనం కూడా గుర్తించాలంటే, మనల్ని కూడా గుర్తించాలంటే, నాకేమి ఇచ్చాడు ఆయన సిలువలో? రక్షణతో పాటు, రక్షణ అనుభవంతో పాటు నేను ఇంకా ఏ అనుభవాలు గుండా నడవాలంటే, ఖచ్చితంగా ఈ జీవితము, ఈ లోకంలో జీవించే మానవ జీవితము, ఆత్మీయ జీవితము రెండిటికి ఖచ్చితంగా ఆయన దైవ శక్తి, ఆయనతో కూడిన అనుభవ జ్ఞానము ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి కావాల్సింది, ప్రతి క్రైస్తవుడికి కావాల్సిందే అని అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. అలాగే అదే 1 పేతురు 1 అధ్యాయము కొంచెం కిందకి వెళితే 1 అధ్యాయం 8వ వచనం చూడండి. వీటన్నిటి గురించి ఏం చెప్తున్నాడంటే, ఇవి చెప్తూ వీటి ద్వారా మనకి ఏం రాగలవంటే 5వ వచనం నుండి, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీరు విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమని, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. వీటన్నిటిని మీరు ధరించుకోండి, ఇవన్నీ దేవునివి అంటూ, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్పులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వృడ్డివాడును, దూరదృష్టి లేని వాడును. ఎందుకు చాలా మంది పడిపోతారు? ఎందుకు మరలా పాపంలోకి పడిపోతారంటే, వీటన్నిటిని మరచిపోతారు. ఇవన్నీ క్యారీ చేయమని. ఆత్మీయ జీవితంలో చాలా మంది చేయాల్సిన 3 విషయాలు ఏంటంటే, మొదటిది మనం ఏమనుకుంటామంటే, ఒక్క నిమిషం, మొదటిది చూడండి, మొదటిది స్పిరిచువల్ మెచ్యూరిటీలో, ఆత్మీయ జీవితంలో 3 విషయాలు ఉంటాయి. ప్రెజెన్స్. ఏంటి ఆ ప్రెజెన్స్ అంటే, నేను విశ్వాసగా జీవిస్తున్నప్పుడు నేను ఎలాగ విశ్వాస అయ్యాను, ఏది నమ్మాను, ఏది పొందుకున్నాను, ఎలా ఉన్నాను. ప్రెజెన్స్ ఇప్పుడు ఉండేది ఒకటి. రెండోది ప్రోగ్రెస్. అంటే నేను నమ్ముకున్న దాంట్లో నేను ఎదుగుతున్నానా, నేను విశ్వసించిన దాంట్లో నేను ఎదుగుతున్నానా అనేది. మూడోది ప్రొడక్టివిటీ. నేను విశ్వసించిన దాంట్లో నేను ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుతున్నవి ఇతరులకు కనిపిస్తున్నాయా నాలో నుండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఫ్రూట్ఫుల్ అవుతున్నానా నా క్రైస్తవ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో నేను ఫలిస్తున్నానా,
ఫలిస్తున్నవి ఇతరులు నేను చూడగలుగుతున్నాను. అదే విషయాన్ని ఆ పేతురు చెప్తున్నాడు. మీకు కలిగి విస్తరించిన ఎడల, ఫర్ ఇఫ్ దీస్ థింగ్స్ బీ ఇన్ యూ అండ్ అబౌండ్, దే మేక్ యూ దట్ యూ షల్ నైదర్ బి బ్యారన్ ఆర్ అన్ఫ్రూట్ఫుల్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు అన్ఫ్రూట్ఫుల్ గా ఉండవు, నువ్వు ఫలించలేని వాడిగా నువ్వు ఉండవు అంటున్నాడు. అంటే మొదటిగా నేనేం నమ్మాను, నేను నమ్మిన దాంట్లో నేను ఎదుగుతున్నానా, నేను విశ్వసిస్తున్నానా, విశ్వసించి నేను ఎదుగుతున్నానా, నేను ఎదిగినది నాలో నుండి ఇతరులకి కనపడుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్, ఈ 3 విషయాలు. సో ప్రెజెన్స్, ప్రోగ్రెస్, ప్రొడక్టివిటీ, ఈ 3 విషయాలు మనం ఎప్పుడైతే పట్టుకొని ఖచ్చితంగా క్రీస్తు ఇచ్చిన దాంట్లో మనం ఎదుగుతూ, మనం ఫలిస్తూ, ఆ ఫలించింది ఇతరులకు మనం చూపించగలిగితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు మనల్ని చూసి క్రైస్తవులు అంటే ఇలా ఉండారు, ఇలా ఉండాలి, ఇలా ఉంటారు అని ఖచ్చితంగా మనం చూసి గుర్తిస్తారు. ఆమేన్. చూడండి, అంటే అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నాడు, మనకి దేవుడు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు, ప్రశస్తమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన దైవ స్వభావంలోనికి పాలివారు అవటానికి, మన జీవితం, మన దైవికమైన జీవితంలోనికి, అలాగే మనం జీవిస్తున్న జీవితంలోనికి ఆయన దైవ శక్తి, ఆయనతో కూడిన ఈ అనుభవాలు ఖచ్చితంగా, అంటే కొన్ని విషయాలు మనం 100% దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిందే. అందులో క్రైస్తవులకి, విశ్వాసులకి ఆ ఆప్షన్ లేదు. అదే అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు 2వ వచనము. ఏం ఆప్షన్ లేదు? తన మహిమను బట్టి, గుణాచితమును బట్టి, మనల్ని పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞాన మూలముగా, అంటే నిన్ను పిలిచిన ఆయన్ని, ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయం బట్టి, ఆయన దైవ శక్తి నీ జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తుంది. అంటే నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తికి కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఆ దేవుని శక్తిలో నుండి రావాలి, ఆయన మహిమలో నుండి రావాలి, ఆయన గుణాతిశయంలో నుండి రావాలి. అంటే మన డైలీ లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్ ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి, ఒక్కొక్కసారి దేవుని యొక్క శక్తి నుండి రావాల్సినవే. మన శక్తి, మన జ్ఞానంలో నుంచి నడిచే ప్రతి నడవడిక సరిపోదు, కానీ సంపూర్ణంగా నడవాలంటే దేవుడి సహాయం మనకు కావాల్సిందే అంటున్నాడు పేతురు. అప్పుడు మనం వీటన్నిటిని పొందుకొని, సిలువలో మనకిచ్చిన వాటిని పొందుకొని, ఆ దైవ స్వభావంలో మనం పాలు పంచుకొని, దాన్ని ఫలించి ఇతరులకు కూడా మనం విస్తరించేలాగా మనం జీవించగలము అంటున్నాడు. సో ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం వీటిని పొందుకొని, మనం కూడా పేతురు నడిచినట్టు, అపోస్తలులు నడిచినట్టు పరిశుద్ధాత్మ శక్తిలో, బలములో, దేవుని మహిమలో. అందుకే యేసుక్రీస్తు వెళ్లే ముందు ఒక మాట, యేసుక్రీస్తు వెళ్లే ముందు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన వాక్కును నేను వారికి ఇచ్చేశాను అంటాడు. అలాగే నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చేశాను అంటాడు. సో ఆయన నెరవేర్చాడు సంపూర్ణంగా, సమస్తం మనకి ఇచ్చేశాడు. సో ఇచ్చినప్పుడు వాటిని పొందుకొని, వాటిలో మనము విశ్వసించి, నమ్మి, ఫలించి, ఆ ఫలించిన ఫలాన్ని మనం ఇతరులకి మనం చూపించాలి. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా బాగా చెప్పారు. సో రక్షించబడం వరకే కాకోకుండా, వినడం వరకే కాకోకుండా, దాన్ని ఖచ్చితంగా మనం ప్రాక్టీస్లో పెట్టాలి. సో తర్వాత ఇతరులకు మనము బ్లెస్సింగ్గా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు మీరు బ్రదర్. సో కొంతమంది అన్నట్టుగా, కొంతమంది అసలుకు మనకు దేవుడు ఏమేమి ఇచ్చాడు రక్షణ తర్వాత అని గ్రహించలేకుండా చాలామంది ఉన్నారు. సో కాబట్టి మనము ఇవన్నీ మనము ప్రాక్టీస్ చేయడమే ఇంపార్టెంట్. నేర్చుకోవడము ఒకటి ఎత్తు అయితే, ఆ, ఇదంతా మనం మన చర్చిలో కానీ, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎక్కడ చేయగలమంటే నేర్చుకునేది థియరిటికల్గా నేర్చుకుంటుంటాము, చదువుతుంటాము, వింటూ ఉంటాము. కానీ ప్రాక్టీస్ ఎక్కడ చేయొచ్చు అంటే మన చర్చిలలో, మన సరౌండింగ్స్, మన నైబర్స్, మన ఫ్రెండ్స్, అది ప్రాక్టికల్ ఫీల్డ్. సో మనకు రెండు కావాలి, నేర్చుకోవాలి, థియరిటికల్గా నేర్చుకోవాలి, వినాలి, ఇతరుల చుట్టూ మనం ప్రాక్టీస్ చేయాలి. సో చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఆమ్, మ్, తర్వాత నేనేమంటాను, నేను ఇంకా కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వేరే చోట విన్నాను. సో ఎలాగంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఒక డాక్టరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత జస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిందని చెప్పి ఇంట్లో కూర్చొని క్లినిక్ స్టార్ట్ చేయకోకుండా ఇంట్లో కూర్చొని మెడిసిన్ రాస్తే ఎవరు తీసుకోరు అనమాట. ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ సర్టిఫికేట్ ఉంది, నేనేం పని చేయను, ఒక మెడిసిన్స్ రాస్తాను అని అంటే కాదు కదా. సో ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తుంటాడో, థియరిటికల్గా చదివాడు, ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది, దాంతోపాటు ఆయన ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అలాగే మనం రక్షణ పొందుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి.
అప్పుడే ఒక మంచి డాక్టర్ అనిపించుకుంటాడు. డాక్టర్ ప్రాక్టీస్ చేసినప్పుడు అలాగే మంచి క్రైస్తవుడు కూడా మంచి క్రైస్తవుడుగా అనిపించుకుంటాడు. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా బ్రదర్ చెప్పినట్టుగా 3 మనము గుర్తుపెట్టుకోవాలి 3 క్వెషన్స్. ఒకటి ఏందంటే అసలు ప్రజెంట్‌గా మనం ఎందుకు పొందాము? ఎలా పొందాము? ఆహ్, అసలు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండోదిగా ఆహ్, రెండో క్వెషన్ ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా? నాలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా? సో, స్టాగ్నెంట్‌గా అక్కడే ఉండిపోయానా? సో, మనము క్రైస్తవత్వంలో ప్రోగ్రెస్ ఖచ్చితంగా అవసరం మనకు. ఎందుకంటే మనము ప ఏ ఒక్కరు ఏ ఒక్కరు ఒకేసారి అన్నీ పొందుకోలేరు. ఏ ఒక్కరు ఒకేసారి అన్నీ నేర్చుకోలేరు. ప్రోగ్రెస్ అంటిల్ లాస్ట్ బ్రెత్ వరకు ప్రోగ్రెస్ ఉండాలి. ఆ ప్రోగ్రెస్ లేకపోతే వీఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్స్. సో, ఏదో మనలో తేడా ఉన్నట్టే. ఖచ్చితంగా లాస్ట్ బ్రెత్ వరకు చివరి క్షణం వరకు కూడా మనం నేర్చుకోవచ్చు. ఏదో కరెక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండాల్సిందే. సో, మంచిగా చెప్పారు బ్రదర్. అలాగే ప్రొడక్టివిటీ మన అవుట్‌కమ్ ఏమన్నా ఉందా? సో, దానివల్ల ఇతరులకు ఉపయోగకరంగా ఉందా? నా బిహేవియర్‌లో తేడా ఉందా? నా మాట తీరులో తేడా ఉందా? నేను ప్రేమ చూపిస్తున్నానా? క్షమాగుణం కలిగి ఉన్నానా? ఇవన్నీ చేసినప్పుడే ఖచ్చితంగా మనం ఆయన స్వభావాన్ని ధరించుకున్నట్టు. సో, ఈ స్వభావము ఎందుకు ఇచ్చాడంటే మన రక్షణతో పాటు ఇవన్నీ మనకి ఇచ్చాడనమాట. ఓన్లీ రక్షణ ఒక్కటే కాదు. మనం పరలోక రాజ్యం చేరతామనే కాదు. ఆయన స్వరూపాన్ని ఖచ్చితంగా ధరించుకోవాలి. సో, కాబట్టి చాలా మంచిగా చెప్పారు బ్రదర్. రక్షణలో ఓన్లీ అదొక్కటే కాకుండా ఇవన్నీ క్యారెక్టర్స్ మనం కలిగి ఉండాలని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. సో, సో ఈ సమయంలో ఎవరన్నా ప్రేయర్ చేస్తారా? సో, తర్వాత నేను కూడా ప్రేయర్ చేస్తాను. ఆహ్, ఐశ్వర్య ప్రేయర్ చేస్తావమ్మా? లాస్ట్‌లో జాన్ సుబ్నాన్ మనకు బెనడిక్షన్ ఇస్తారు. ఇంకెవరన్నా ప్రేయర్ చేస్తారా? జూమ్ యూజర్ ఆహ్, ఏసన్ ఏసన్న ప్రేయర్ చేయాలను చేస్తారా? ఫస్ట్ ఐశ్వర్య చేస్తది. తర్వాత ఆహ్, ఏసన్న, తర్వాత ప్రేయర్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు. నేను కూడా ప్రేయర్ చేస్తాను. ఐశ్వర్య ప్రేయర్ చేయమ్మా. ఆ! వేరే వాళ్ళని చేయమంటారా అన్న? నాకొక్క కాల్ ఉంది యాక్చువల్లీ. ఓకే అమ్మా. పర్లేదు. సో, సారీ. పర్లేదు. ఏసన్న ప్రేయర్ చేస్తారా? బ్రదర్ ఏసన్న? ఓకే. నేనే చేస్తానయితే. ప్రార్థన. స్తోత్రం తండ్రి. ప్రభువా, కృపల దేవా, మహిమల రాజా, మమ్మల్ని ఇంతవరకు కాచి, కాపాడి, భద్రపరిచి ఇచ్చిన ఇంకొక వారం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మా నాయన, ఇదిగో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ఈ విధంగా అవునయ్యా గుమికూడి తండ్రి ప్రభా మన చిన్న సంఘంగా తండ్రి ప్రభా మా నాయన అవునయ్యా ఈ విధంగా మాకు ఇచ్చిన అవకాశం బట్టి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మా నాయన. ఇదిగో తండ్రి ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మా నాయన. అవునయ్యా మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మా నాయన. ఆ రక్షణ తండ్రి ప్రభా ఊరికే విడిచిపెట్టక తండ్రి ప్రభా మా నాయన మమ్మల్ని మేముంటున్న తండ్రి ప్రభా మా నాయన వాక్యంలో ఎదుగుతూ తండ్రి ప్రభా ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా తండ్రి ప్రభా వాక్యం మాలో ఫలింపచేయలాగా సహాయం దయచేది తండ్రి ప్రభా. అవునా విన్న వాక్యాలు ఊకే విడిచిపెట్టక తండ్రి ప్రభా మా నాయన చదివిన వాక్యాలు ఊకే విడిచిపెట్టక తండ్రి ప్రభా మా నాయన అది ఫలింప చేసేలాగా తండ్రి ప్రభా మా నాయన ప్రతిరోజు ప్రోగ్రెస్ ఉండేలాగా తండ్రి ప్రభా మా నాయన మా హృదయాలు మేము ప్రిపేర్ చేసుకునేలాగా మాకు సహాయం దయచేది తండ్రి ప్రభా మా నాయన. ఎన్నో వినుట తండ్రి ప్రభా ఎంతో అవును చదువుట కాక తండ్రి ప్రభా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసినప్పుడే తండ్రి ప్రభా మీకు తండ్రి ప్రభా మేము దగ్గరగా రాగలము తండ్రి ప్రభా మీ స్వభావాన్ని ధరించుకోగలము తండ్రి ప్రభా మా నాయన. అలాగే ఇతరులకు మేము తండ్రి ప్రభా ఆశీర్వాదకరంగా ఉండగలము తండ్రి ప్రభా మా నాయన. అవును తండ్రి ప్రభా ప్రేమ కలిగి ఉండాలని తండ్రి ప్రభా అవును మీరు చెప్పిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా మా నాయన. ఇతరులకు వాక్యం తండ్రి ప్రభా బోధించేలాగా మీరు చెప్పిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మా నాయన. ఇదిగో తండ్రి ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా బ్రదర్ నవీన్ రాజు గారిని బట్టి మీరు తండ్రి ప్రభా మాకు పరిచయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ విధంగా తండ్రి ప్రభా బ్రదర్ను ఇంకా అవును వాక్యంతో నింపబడి తండ్రి ప్రభా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండేందుకు సహాయం తెచ్చేది ప్రభా. తన సంఘాన్ని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి అయ్యా తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆయన
జాన్ సుజ్ఞానం బ్రదర్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని బట్టి మల్లేష్ బ్రదర్ వాళ్ళ కుటుంబాలను బట్టి ప్రభా మా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మన ప్రక్రియను బట్టి అలాగే తండ్రి ప్రభా మల్లేష్ బ్రదర్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఐశ్వర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా రాజశేఖర్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మనైనా ఇంకా బ్రదర్ ఏసని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా మనైనా ప్రక్రియను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే తండ్రి ప్రభా ఈరోజు జాయిన్ కాలేకపోయినారో తండ్రి ప్రభా అవునయ్య వాళ్ళు వచ్చే వారం తండ్రి ప్రభా అవునయ్య వాళ్ళ హృదయాలు ప్రిపేర్ చేసి తండ్రి ప్రభా సమయాన్ని అనుకూలంగా పరిచి తండ్రి ప్రభా వాళ్ళు కూడా జాయిన్ కావటకు సహాయం దయచే తండ్రి. అవునయ్య మమ్మల్ని అందరినీ చిన్న మందగా తండ్రి ప్రభా ఈ విధంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ గురించి ఇంకా తెలుసుకునేలాగా మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ విధంగా అందరి తండ్రి ప్రభా మనైనా అందరి హృదయాల్లో తండ్రి ప్రభా విన్న వాక్యాలు నిలిచి ఫలింపచేసేలాగా మీరే సహాయం దయచేయమని అన్ని రకాలుగా తోడుగొండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ దేవుని యొక్క సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడై నడిపించిన గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు బ్రదర్స్, అందరికీ వందనాలు సిస్టర్ పక్ర రాజశేఖర్. ఎవరో జూమ్ యూజర్, కెన్ ఐ సే హాయ్? అన్న సురేష్ అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ ఆల్. రాజశేఖర్ మ్యూట్లో ఉన్నావు. రాజశేఖర్ ఏదో మాట్లాడుతున్నావు. హే సుబ్బయ్య, ప్రైజ్ లార్డ్. మాటలు వినపడట్లేదు. వినపడట్లేదు నీ మాటలు వినపడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. వినపడట్లేదు, మాటలు వినపడట్లేదు రాజశేఖర్. థ్యాంక్ యూ బ్రదర్ ఇన్వైట్ ఓకే, బాయ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ నవీన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ టైం. వినపడుతుందా బ్రదర్ నేను మాట్లాడేది? అనిపిస్తుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఎవరి వన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్. బాయ్ బాయ్.